హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి వంటలు విత్ వయ్యారి బావా. ఇక్కడ మనతో పాటు ఉన్నారు సీనియర్ వంటకులు. మీకు చూపిస్తాను. ఎస్, ఇవేంటివి అంటే లడ్డూలు అని మీరు పొరపాటు పడద్దు. ఇవేంటి మమ్మీ? లడ్డూలేనా ఏంటి? కొంపదీసి నాకు తెలీదమ్మా. ఇవి బూరెలు అంటారు, పూర్ణాలు అంటారు, అందులో పెడతారు కదా, అవన్నమాట ఇవి. నాకు లోపలి చాలా ఇష్టం. యమ్మీ యమ్మీ. ఒకటి తిన్నా మమ్మీ. అడిగిన ప్రశ్నకు మీనింగ్ ఉండాలి. సరే సరే. సో ఈ వంట ఎలా చేయాలి? ఏం చెప్పావురా? ఇష్టమనే కదా చేసింది. చేస్తుంది సూపర్ సూపర్ సూపర్. ఇందులో మంచిగా నెయ్యి వేసి చేసింది, మంచిగా ఉంది. సో ఇది లోపల పిండి ఎలా చేయాలి లేచేసరికి చేస్తుంది అనమాట. సో లోపల పిండి ఎలా చేయాలి స్వీట్ అనేది నాకు కూడా తెలీదు. కాబట్టి బయట జస్ట్ బయట వేస్తారు. బయట చెప్తారా? ఇది మన లడ్డు. దాన్ని తీసుకొని ఏం పిండి మమ్మీ అది? అట్లు పిండి. ఇది ఇందులో వేసా ఓ మూత పిండి. అట్ల పిండిలో స్పూన్తో తీసుకొని అట్లా వేసి దాంట్లో వేసేయాలి. చూసుకో లడింగ్లస్కో కాట్రవెల్లో జలగండ్రో చూసుకో ఇందులో ఏమి ఉందో. అద్భుతం, ఫంటాస్టిక్. మీకు వంటగదంతా కొంచెం ఇట్లా పొగలాగా అయిపోతే కనుక పైన ఒక ఫ్యాన్ ఉంటుంది, అది స్విచ్ చేసుకోవాలి. టిప్ ఆఫ్ ద డే. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. ఏమైంది? మాడిపోయింది ఒకటి. అదేంటి అంత కర్రీగా అయిందిగా. వంటల వనిత, వంటలకే దిట్ట, వంటల్లో సూపర్ హిట్ మన మధ్య ఉన్నారు మన తల్లి గారు. ఏమిటి సిగ్గుపడుతున్నారా? వంటలు మనకి ఏ విధంగా చేయకూడదు, ఎలా చేస్తే గబ్బుగా అవుతాయి, ఎలా చేస్తే టేస్ట్ తెలియదు, కానీ ఎలా చేస్తే గబ్బు అవుతాయో తెలుసు. వంటల్లో దిట్ట, తిన్నారంటే పసక్ మీ పొట్ట. కంట్రోల్ కంట్రోల్. తనే ఒప్పుకుంది స్వయంగా. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. అవమానం కాదు మమ్మీ, అది నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంటున్నావు అంటే నీ ధైర్యం. నిర్భయంగా అంటే నేనంటే భయం లేదనే కాదు. నువ్వు నిర్భయంగా ఒప్పుకుంటున్నావు, నేను కాదు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. చిన్నప్పుడు ఎన్నెన్నో వంటలు చేసి మమ్మల్ని ఆహ్లాదంగా ఆకట్టుకునేది. నీ వంటలు ఒకటి చెప్పమంటావా ఎగ్జాంపుల్కి? నన్ను వదిలేసి కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹1 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. అంటే నువ్వు వంట రాకపోయినా నా కోసం చేసేదానివి అని చెప్తున్నా మమ్మీ. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నలిపేస్తాను రా. అదే నా ఆశ, ఆశయం, డ్రీమ్. ప్రేమ, ఇట్స్ లవ్. ప్రేమ 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 ప్రేమ. చిన్నగా అయిపోయింది ఇది. తినేయాలా ఇది? దాంట్లో వండి సరే.
సో సెలవులకి తింటావా? సెలవులకి గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? మమ్మీ పిండి వంటలు చేయాలి కాబట్టి చేస్తున్నారు అనమాట. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసి వచ్చింది వంటల్లో. లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో టాపరు కదా. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? ఎవరు మా చుట్టాల్లో ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా చెప్తారు తన క్యాపబిలిటీ. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. వంటకు రాదని అంతెందుకు డాడీయే చెప్తారు పక్క రూమ్లో. ఎట్లా నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? నువ్వెందుకని వంటలక్క కాకూడదు మమ్మీ? నేను వంటలకు కావాలి, వంటల చెల్లి. వంటలు చెల్లా? అక్క అంటే మనది పెద్ద వయసు. ఓకే, అంటే అందరు చెల్లి చెల్లి అందరికన్నా చిన్నదాని అయిపోతావనా? వంటల చెల్లి. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. సరే, అంత ఈజీగా అయిపోయినాయి. పొద్దున్నుండి చేస్తుంటే ఈజీ అంట. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తా? లేచిన దగ్గర నుంచి అయిపోయింది కదా. సో ఇంత సింపుల్గా మీరు ఈజీగా బూరెలు చేసుకోవాలంటే, మీకు ఈజీగా బూరెలు ఇంట్లో ఉండాలంటే మీ ఇంట్లో ఒక మమ్మీ ఉండాలి, ఆమె బూరెలు చేయాలి. అప్పుడే ఈజీగా అయిపోతాయి. మనం చేసుకుంటే ఈజీగా అవ్వవు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కదా మమ్మీ. I love my mother. ఏం చేయాలి? ఓవర్ యాక్షన్ చేస్తా. ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్. ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. వంటల పల్లకి వై ఊరేగి చిరుగాలి. ఉంది, వేస్ట్ చేయొచ్చా మమ్మీ? తింటాగానే. బాబు రోజంతా స్వీట్ తింటాను నేను, బెల్లమట్లు. రేపు బెల్లమట్టు, రేపు గారెలు బెల్లమట్టు. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్న అన్ని చెప్పండి. ఆయన ఏదో మొహటో కోసం అడితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. నేను స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నా. వద్దమ్మా, దాని గురించి ఆలోచించొద్దు. సో ఇంతటితో వంటకం ముగిసింది. యుద్ధం చేశాను, ఆ యుద్ధంలో నేనే గెలిచాను. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. బూరెలమ్మో బూరెలమ్మో నలా బూరెలమ్మో. యాందిరయ్యా, యాన్ చేస్తున్నా. దిస్ ఈజ్ ఫర్ యూ. ఏంటి మమ్మీ జైలర్కి ఇచ్చినట్టు ఇచ్చినావు చిప్పకూడలాగా? ఇది జైలే నీకు. బెబ్బెబ్బెబ్బె అన్నట్టు. ప్లేట్ సాసర్లో ఇవ్వచ్చు కదా. లేదు లేదు, వెరైటీ. పోలా అదిరిపోలా. ఏంటి మమ్మీ ఇట్టునే? బాగుంది, ఊరికే అన్న. చోకనా బాగుందా నిజంగానే? కాదా, ఆమె అట్టే అని చెప్పింది. పైది వెంటనే వేస్తే గట్టిగా ఉంది, ఎక్కదు కట్టుపిండిలాగా వేసి లోపల మనమైతే సూపర్ సూపర్ సూపర్. ఈ టోటల్ గా బయలుపడిపోయాడు పాపం. ఇలా చెప్పకపోతే మా మమ్మీ తిట్టిద్ది ఫ్రెండ్స్, మళ్ళీ చేయని కూడా చేయదు. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ వచ్చాడు వచ్చాడు వచ్చాడు. కాస్త రివ్యూ.
తిన్నాక తెచ్చేది పంచ్ అంటే ఇలా ఉండాలో. చెప్పేదో చెప్తున్నా. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. సూపర్ సూపర్ కౌటు సూపర్ బాగా చేసావు. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. మళ్ళీ 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 చేయించుకోవాలనుకుంటున్నావా? మళ్ళీ 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 తినాలనిపిస్తుంది. ఇవి నువ్వు మళ్ళీ మళ్ళీ చేయాలి. సూపర్. డాడీ అది చేసింది నేను కాదు, మమ్మీ.